సో ఈ క్లాసెస్ని మనం రెండు రకాలుగా అనుకున్నామండి. ఒకటి మెయిన్ క్లాస్ అని, అనదర్ వన్ సబార్డినేట్ అని అనుకున్నాం కదా. ఈ మెయిన్ క్లాస్కి ఎటువంటి టైప్స్ లేవని చెప్పాను. అలాగే సబార్డినేట్ క్లాసెస్కి మాత్రం ఇవి మళ్ళీ దే ఆర్ డివైడెడ్ ఇంటూ 3 more categories అని చెప్పానండి. దే ఆర్ నన్ అదర్ దాన్ నౌన్ క్లాస్, ఫస్ట్ది నౌన్ క్లాస్ అన్నమాట. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే అడ్జెక్టివ్ క్లాస్ అన్నమాట. అండ్ థర్డ్ వన్ ఈజ్ కాల్డ్ అడ్వర్బ్ క్లాస్ ఆర్ అడ్వర్బియల్ క్లాస్. సో అడ్వర్బ్ క్లాస్ అంటాం అన్నమాట దీన్ని. అడ్వర్బ్ క్లాస్ అని కానీ లేదా అడ్వర్బియల్ క్లాస్ అని కూడా దీన్ని పిలుస్తామన్నమాట. సో 3 types: నౌన్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాసు, అడ్వర్బియల్ క్లాస్ అండి. సో వీటిని ఒక్కొక్కటిగా మనం డిస్క్రైబ్ చేయాల్సి వస్తుంది. అసలు ఈ నౌన్ క్లాస్ అంటే ఏమిటి? ముందుగా నౌన్ క్లాస్ అంటే ఏమిటో తెలియాలి అంటే నౌన్ యొక్క ఫంక్షన్ ఏంటో తెలియాలి. ఒక సెంటెన్స్లో నౌను ఎన్ని రకాలుగా వర్క్ చేయగలదు, ఏ రకంగా వర్క్ చేయగలదు అని మనకు తెలిస్తే అసలు ఈ నౌన్ క్లాస్ అంటే ఏంటో అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, అసలు ముందుగా మనకు తెలియాల్సింది ఏంటంటే నౌను ఆ యొక్క ఫంక్షన్ ఒక సెంటెన్స్లో నౌను ఏ రకంగా వర్క్ చేయగలదు అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక నౌన్ క్లాస్కి వచ్చేటప్పటికి అది ఏ రకంగా వర్క్ చేయగలదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ యొక్క కేసెస్ మనకి తెలియాలండి, లేదా నౌన్ యొక్క ఫంక్షన్ అనేది మనకు తెలియాలి. ఒక సెంటెన్స్లో నౌన్ ఎట్లా ఫంక్షన్ చేయగలదు, ఫంక్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది మనకు తెలియాలి. అంటే మనకు తెలిసి ఒక నౌను గ్యారంటీగా ఒక సబ్జెక్ట్ గానో లేదా ఒక ఆబ్జెక్ట్ గానో వర్క్ చేస్తుంది. సో ఈ 2 థింగ్స్ మనకు తెలుసు. చాలామంది ఏంటంటారంటే నౌన్ ఫంక్షన్ ఏంటి మాస్టర్ అంటే ఒక పేరు చెప్పడమే నౌన్ ఫంక్షన్ కదా అంటారు. అవును, వాస్తవమే. అంటే నేమ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ కాల్డ్ నౌన్. సో వాట్ ఈజ్ ఎ నౌన్ అని నేను అడగట్లేదు, కానీ వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్ అని మాత్రం నేను అడుగుతున్నాను అనమాట. సో ఇక్కడ ఫంక్షన్ అంటే ఏమొస్తుంది అంటే చాలా రకాల ఫంక్షన్స్ ఒక నౌన్ చేస్తూ ఉంటుంది. సో ఏం చేస్తుంది అంటే ఒక సబ్జెక్ట్ గాను, ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ గాను ఒక నౌన్ వాడబడుద్ది. అదేవిధంగా నౌన్ క్లాస్ కూడా నౌను ఏ ప్లేస్లో వర్క్ చేయగలదో ఆ ప్లేసెస్ అన్నిటిలో కూడా ఒక నౌన్ ఫ్రేజ్ కానీ ఒక నౌన్ క్లాస్ కానీ కూడా వర్క్ చేయగలవు అన్నమాట. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజిక్స్ ఈజ్ డిఫికల్ట్ అన్నాను అనుకోండి. ఫిజిక్స్ ఈజ్ డిఫికల్ట్. సో ఫిజిక్స్ ఈజ్ డిఫికల్ట్ అనేది మనం చూస్తే కనుక, సో ఫిజిక్స్ ఈజ్ డిఫికల్ట్ అనే థింగ్, సో మనం వాట్తో క్వశ్చన్ చేస్తే వాట్తో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని లేదా వర్బ్ని రీమైనింగ్ అంటే సబ్జెక్టు ప్రెడికేట్ అంటాం కదా, ఈ ప్రెడికేట్ని క్వశ్చన్ చేస్తే ఈ సబ్జెక్టు కానీ లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి థింగ్స్ కానీ మనకు ఆన్సర్గా వస్తాయి అన్నమాట. ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఏ వర్డ్ ఉన్నా, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నా వాటిని మనం నౌన్గానే పిలవాలన్నమాట. సో ఇక్కడ ఫిజిక్స్ అనేది మనకు తెలుసు, నేమ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్, డైరెక్ట్గా మనం నౌన్ అని చెప్పేయచ్చు. అని ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఉందో మనం తెలియాలన్నమాట. ఒక వర్డ్ అది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే అది నౌన్ కానీ లేదా ప్రొనౌన్ కానీ అవ్వాలి. సో ఇక్కడ ఫిజిక్స్ అనే దాన్ని మనం ప్రొనౌన్ అవ్వలేం, దానికి ఉన్నటువంటి ఒక ఆప్షన్ నౌన్ అన్నమాట. సో అదేవిధంగా మిగతా కేసులో చూస్తే కనుక ఏం జరుగుతుంది అంటే చూడండి, ఫిజిక్స్ ఈజ్ డిఫికల్ట్ అన్నాను కదా. సో నేను ఇంకొకటి వాడతాను ఇక్కడ, టు కన్విన్స్ హిమ్ ఈజ్ డిఫికల్ట్. ఈజ్ డిఫికల్ట్. వాడిని కన్విన్స్ చేయడం అనేది డిఫికల్ట్ టాస్క్ అన్నమాట. సో ఇక్కడ ఫిజిక్స్ ఈజ్ డిఫికల్ట్ అన్నవాడిని
ఇక్కడికి వచ్చేటప్పటికి టు కన్విన్స్ హిమ్ ఈజ్ డిఫికల్ట్ అంటున్నాను. ఇక్కడ అదే వాటితో క్వశ్చన్ చేస్తే వాట్ ఈజ్ డిఫికల్ట్ అని క్వశ్చన్ చేస్తే టు కన్విన్స్ హిమ్ ఈజ్ డిఫికల్ట్ అనే ఆన్సర్ మనకి వస్తుందన్నమాట. టు కన్విన్స్ హిమ్ ఈజ్ డిఫికల్ట్. సో ఇక్కడ ఇదేమవుతుంది అంటే ఇక్కడ ఇది టు కన్విన్స్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. నాన్ ఫైనైట్ వర్బ్ ఉన్నదాన్ని ఫైనైట్ క్లాజ్ అనలే. దీన్ని ఏమంటామంటే ఫ్రేజ్ అంటాం అన్నమాట. ఫ్రేజ్లో ఫైనైట్ వర్బ్ ఉండదు, కానీ కొన్నిసార్లు నాన్ ఫైనైట్ వర్బ్ అనేది ఉండవచ్చు. సో దీన్ని నౌన్ ఫ్రేజ్ అంటున్నాం అన్నమాట. సో నాన్ ఫైనైట్ వర్బ్ ఉంది కాబట్టి గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో నాన్ ఫైనైట్ వర్బ్గా ఉంటే దాన్ని ఫ్రేజ్ అని కూడా పిలవచ్చు. సో నౌన్ ప్లేస్లో అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. నౌన్ ఫ్రేజ్ అవుతుంది. దీన్ని నేను మళ్ళీ నౌన్ క్లాజ్లోకి కూడా మార్చగలను. ద వే ఐ కన్విన్స్ హిమ్, ద వే ఐ టాట్ హిమ్, ద వే ఐ ఇంప్రెస్డ్ హిమ్, అదర్వైజ్ ద వే ఐ impressed him is difficult. So here if you question that what is difficult here, immediately you can find that the way I impressed him is the subject here. The way I impressed him. ఇక్కడ మీరు గమనిస్తే ఫిజిక్స్ ఇస్ డిఫికల్ట్ అనే చోట సింగిల్ వర్డ్ ఉంది. ఆ సింగిల్ వర్డ్ని మనం సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి నౌన్గా కన్సిడర్ చేసాం. టు కన్విన్స్ హిమ్ అనే దాంట్లో ఇక్కడ ఫైనైట్ వర్బ్ లేదు, కానీ నాన్ ఫైనైట్ వర్బ్ ఉంది కాబట్టి ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒక ఫ్రేజ్గా చెప్పాము. ఇది నౌన్ ప్లేస్లో లేదా సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. అంటే నౌన్ యొక్క ఫంక్షన్ ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ చేసాయి కాబట్టి ఒక ఫ్రేజ్ చేసింది కాబట్టి దాన్ని నౌన్ ఫ్రేజ్ అన్నామండి. ద వే ఐ ఇంప్రెస్డ్ హిమ్ అనేది ద వే ఐ ఇంప్రెస్డ్ అంటే ఇంప్రెస్డ్ అనేది ఇక్కడ టెన్స్లో అనమాట. టెన్స్ని గుర్తు చేస్తుంది లేదా టెన్స్ మేకింగ్ వర్బ్గా ఫైనైట్ వర్బ్గా వర్క్ చేస్తుంది కాబట్టి ఇది ఒక క్లాజ్ అవుతుంది. ఈ క్లాజ్ ఎక్కడుందండి అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఏముండాలి అంటే నౌన్ లేదా ప్రొనౌన్ ఉండాలి. సో దీని ప్రొనౌన్ అనడానికి ఆస్కారం లేదు కాబట్టి దీనికి ఉన్న ఆప్షను నౌన్ ఒకటే. కానీ యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి ఒక రిపోర్టింగ్ లేదా ఫైనైట్ వర్బ్ ఉంటే దాన్ని ఫైనైట్ క్లాజ్ అంటారు. ఈ ఫైనైట్ క్లాజు ఒక నౌన్ ఫంక్షన్ చేస్తుంది కాబట్టి దీన్నే మనము నౌన్ క్లాజ్ అని పిలిచామన్నమాట. నౌన్ క్లాజ్ అని పిలిచామన్నప్పుడు అర్థమైంది కదండి. నౌన్కి, నౌన్ ఫ్రేజ్కి, నౌన్ క్లాజ్కి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి బట్ ఫైనైట్ వర్బ్ ఉండదు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫైనైట్ వర్బ్ షూర్గా ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. ఓకేనా. ఇది నౌన్ అనేటప్పటికి సింగిల్ వర్డ్ అన్నమాట. సో ఇట్లా జరుగుతుందండి. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం చూస్తే కనుక నౌన్ యొక్క ఫంక్షన్ అనుకున్నాం కదా. దీన్ని నేను రకరకాలైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఫస్ట్ది ఏంటంటే సబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్. సబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ని నౌన్ అంటాం అన్నమాట. సబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ని ఏమంటామంటే ఒక నౌన్ క్లాస్గా పిలవచ్చు. సబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ అంటే ఒక వర్బ్కి సబ్జెక్ట్గా వర్క్ చేస్తుంది అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్. ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ అన్నమాట. సో ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్, సబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ సెకండ్ థింగ్ అండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్. ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్ కూడా ఈ నౌన్ క్లాజ్ అనేది ఆబ్జెక్ట్గా వర్క్ చేస్తుంది, కొన్నిసార్లు చేయాల్సి వస్తుందండి. సో ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్గా దీన్ని తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే కాంప్లిమెంట్ టు ద ఇంట్రాన్సిటివ్ వర్బ్. కాంప్లిమెంట్ టు ద ఇంట్రాన్సిటివ్ వర్బ్. కాంప్లిమెంట్ టు ద ఇంట్రాన్సిటివ్ వర్బ్ అండి. సో ఒక ఇంట్రాన్సిటివ్ వర్బ్కి కాంప్లిమెంట్గా దీన్ని మనం తీసుకోవచ్చు అన్నమాట. సో కాంప్లిమెంట్ టు ద ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో కాంప్లిమెంట్ టు ద ఇంట్రాన్సిటివ్ వర్బ్ అది. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటండి అంటే నథింగ్ బట్
A noun clause in a position. A noun clause in a position. సో ఒక క్లాస్ని అపోజిషన్లో తీసుకుంటాం అన్నమాట. సో దీనికి ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. దీన్ని క్లాజ్ ఇన్ అపోజిషన్ అంటాం అన్నమాట. సో నెక్స్ట్ 6th వన్ ఏంటి మాస్టారు అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ చూసాం, ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ చూసాం, ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ చూసాం, కాంప్లిమెంట్ టు ద ఇంట్రాన్సిటివ్ వర్బ్ చూసాం, నౌన్ క్లాజ్ ఇన్ అపోజిషన్ చూసామండి. ఇప్పుడు నామినేటివ్ కేస్ ఆఫ్ అడ్రస్గా దీన్ని మనం చూస్తామన్నమాట. నామినేటివ్ కేస్ ఆఫ్ అడ్రస్గా దీన్ని మనం చూస్తామన్నమాట. చూద్దాం ఒకసారి. సబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్, ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్, ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్, కాంప్లిమెంట్ టు ద ఇంట్రాన్సిటివ్ వర్బ్, నౌన్ క్లాజ్ ఇన్ అపోజిషన్, నామినేటివ్ కేస్ ఆఫ్ అడ్రస్. ఓకేనా. సో ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ సబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ అంటే ఒక సబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్గా వర్క్ చేయాలంటే ఎలా ఉండాలి ఆ సెంటెన్స్ అంటే ఇప్పుడు కూడా మనం వాటితోనే క్వశ్చన్ చేయాలి. నౌన్ని వాటితో క్వశ్చన్ చేస్తే సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట. అది మన క్లారిటీ వచ్చే వరకు మనం WH వర్డ్ లైక్ వాటితోటే మనం దాన్ని క్వశ్చన్ చేయాలండి. సో ఈ వాటితో క్వశ్చన్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే సబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ అంటే వాట్ హీ థాట్ ఈజ్ అప్ టు ద మార్క్, ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. లేదా ప్రజెంట్ టెన్స్లో చూద్దాం అనుకున్నారనుకోండి, వాట్ హీ హ్యాస్ థాట్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ అంటే వాడు ఏదైతే టీచ్ చేశాడో అది అప్ టు ద మార్క్ కాదు, అంటే ఇన్కంప్లీట్గా ఉంది అని అర్థం అన్నమాట. సో ఇక్కడ వాట్ అన్నాను కదండి, మీరు వాట్తో క్వశ్చన్ చేయండి. వాట్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ అని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఏదైతే వస్తుందంటే వాట్ హీ హ్యాస్ టాట్ అనేది మీకు ఆన్సర్గా ఉంటుందన్నమాట. వాట్ హీ హ్యాస్ టాట్ అనేది మీకు ఖచ్చితంగా ఆన్సర్గా ఉంటుందన్నమాట. సో ఈ వాట్ హీ హ్యాస్ టాట్ అనేది ఏంటి అంటే సబ్జెక్ట్ ఎలిమెంట్స్లో ఇది కంప్లీట్గా కలిపి సబ్జెక్ట్ అండి. సో ఈజ్ అనేది వర్బ్, నాట్ అప్ టు ద మార్క్ అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అన్నమాట. సో వాట్ ఈజ్ టాట్, వాట్ హీ హ్యాస్ టాట్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. ఇది సబ్జెక్ట్. వాట్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే వాట్ హీ హ్యాస్ టాట్ అనేది వాడు ఏదైతే టీచ్ చేసాడో అదనమాట. అది సబ్జెక్ట్గా చూస్తాం. ఈ సబ్జెక్ట్ ఏ ప్లేస్లో ఉంది, ఈ సబ్జెక్ట్ ఏదవ్వాలి అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అయింది, ఒక ఫైనైట్ వర్బ్ ఉంది. సో కాబట్టి దీన్ని క్లాజ్ అని కూడా పిలుస్తాం. ఈ క్లాజ్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి అది నౌన్ వర్క్ కాబట్టి ఈ క్లాజ్ని నౌన్ క్లాజ్ అని పిలుస్తామండి. క్లాజ్ని నౌన్ క్లాజ్ అని పిలుస్తాం అన్నమాట. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అవ్వాలి. కాబట్టి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒక ఫైనైట్ వర్బ్ ఉండి మనకి వర్క్ చేస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం నౌన్ క్లాజ్ అని పిలిచామన్నమాట. సబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్కి ఎగ్జాంపుల్ ఇది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దట్ హీ ఈజ్ ఇన్నోసెంట్, దట్ హీ ఈజ్ ఇన్నోసెంట్ is abnormal. That he is innocent is unbelievable. Innocent is not comfortable to hear. It's not comfortable to the ears. అంటే వాడు ఇన్నోసెంట్ అనడం నా ఇయర్స్కి అంత కంఫర్టబుల్గా లేదు, ఎందుకంటే వాడి గురించి నాకు తెలుసు కాబట్టి నేనైతే నమ్మను అని చెప్తున్నాను అనమాట. దాట్ హీ ఈజ్ ఇన్నోసెంట్. వాట్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ టు ద ఇయర్స్, దాట్ హీ ఈజ్ ఇన్నోసెంట్ అనేదన్నమాట. సో దాట్ హీ ఈజ్ ఇన్నోసెంట్ మళ్ళీ కూడా ఈజ్, యామ్, ఆర్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫైనైట్ వర్బ్స్ కాబట్టి దీన్ని సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్ ఒక నౌన్ చేయాలి కాబట్టి
ఈ నౌన్ ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ చేస్తున్నాయి కాబట్టి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ఫైనైట్ వర్బ్ ఉంది కాబట్టి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ఫైనైట్ వర్బ్ ఉంటే దాన్ని క్లాజ్ అంటాం కాబట్టి, అది ఒక నౌన్ ఫంక్షన్ చేస్తుంది కాబట్టి దాన్ని నౌన్ క్లాజ్ అంటామని గుర్తు చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ దట్ హీ ఈజ్ ఇన్నోసెంట్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ టు ద ఇయర్స్. వాట్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ టు ద ఇయర్స్ అంటే దట్ హీ ఈజ్ ఇన్నోసెంట్ అనేది నాట్ కంఫర్టబుల్, అది సబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్గా వర్క్ చేస్తుందన్నమాట. సబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్గా వర్క్ చేస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ చూద్దామండి. ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్. సో ఈ ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ని చూస్తే కనుక, ఈ ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ని ఎట్లా మనం చూడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీ నోస్ వాట్ హీ డస్. హీ నోస్ వాట్ హీ డస్. తను ఏం చేశాడో తనకి తెలుసు. హీ నోస్ వాట్ హీ డస్. అతను ఏదైతే చేశాడో అది అతనికి తెలుసు అన్నమాట. సో వాట్ డస్ హీ నో అని వాట్తో మళ్ళీ క్వశ్చన్ చేస్తే కనుక మనకు వచ్చేటటువంటి ఆన్సరు వెర్బ్ని క్వశ్చన్ చేస్తే ఇప్పుడు కూడా వెర్బ్నే క్వశ్చన్ చేయాలి. వాట్ డస్ హీ నో అని క్వశ్చన్ చేస్తే వాట్ హీ డస్. సో అతను ఏం చేశాడో అతనికి క్లియర్గా తెలుసు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్, దీన్ని కూడా నౌన్ క్లాజ్ అని పిలుస్తామన్నమాట. దీన్ని కూడా నౌన్ క్లాజ్ అని పిలుస్తామన్నమాట. నెక్స్ట్ షీ ప్రిపేర్స్ వాట్ షీ నోస్. షీ ప్రిపేర్స్ వాట్ షీ నోస్. తనకేం తెలుసో అది తను ప్రిపేర్ చేసింది. వాట్ డస్ షీ ప్రిపేర్, వాట్తో మళ్ళీ ఈ వర్బ్ని క్వశ్చన్ చేస్తే కనుక మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఏంటండి అంటే వాట్ షీ నోస్. తనకి ఏదైతే తెలుసో అదే ప్రిపేర్ చేస్తుంది. ఇది కూడా ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్గా పనిచేస్తుంది. ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ ఫంక్షను ఏది చేస్తుందంటే అది ఖచ్చితంగా నౌన్ అయి ఉండాలి. ఇక్కడ ఈ క్లాజ్లో ఫైనైట్ వర్బ్ ఉంది కాబట్టి నౌన్ క్లాజ్ అని పిలుస్తున్నాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని చూస్తే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్లో చూసాం కదా, హీ నోస్ వాట్ హీ డస్. వాట్ డస్ హీ నో, వాట్ డస్ హీ నో ఏం తెలుసు ఆయనకి, వాట్ హీ డస్ ఏం చేశాడో తెలుసు అనమాట. సో ఆ వాట్ హీ డస్ అనేది నౌన్ క్లాస్గా వాడుతున్నాం. సో షీ ప్రిపేర్స్ వాట్ షీ నోస్, తనకి ఏం తెలుసో అదే ప్రిపేర్ చేసింది. వాట్ డస్ షీ ప్రిపేర్, వాట్ షీ నోస్, తనకి ఏం తెలుసో అదే ప్రిపేర్ చేసింది. కాబట్టి దాన్ని కూడా మనం హ్యాపీగా ఈ కేసెస్లోకి తీసుకుంటాం అన్నమాట. ఈ కేసెస్ ఏదైతే ఉన్నాయో వాటిలోకి తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు అయిన తర్వాత, రెండు కంప్లీట్ అయిన తర్వాత మనం దేనికి వెళ్ళాలి అంటే రిగార్డింగ్ కాంప్లిమెంట్ టు ద ఇంట్రాన్సిటివ్. అంతకుముందు ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ కూడా ఎగ్జాంపుల్ చూద్దామండి. అసలు ఈ ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ అంటే ఏమిటి, ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ అంటే ఏమిటి? ఈ ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్కి వచ్చేటప్పటికి అంటే ప్రిపోజిషన్ తర్వాత ఈ ఆబ్జెక్ట్ అనేది ప్లే చేయబడుతుంది. సో ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ అంటే ఏం లేదు, వెర్బ్ తర్వాత ఈ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ ఉంటే దాన్ని ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ అన్నాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ తర్వాత ఉండదు, ఏముంటుంది, ఖచ్చితంగా ఆబ్జెక్ట్ కాకుండా ప్రిపోజిషన్ తర్వాత ఉంటుంది అన్నమాట. వెర్బ్ తర్వాత ఈ ప్రిపోజిషన్ తర్వాత ఇప్పుడు ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హీ లిసన్స్ టు వాట్ ఐ టీచ్. హీ లిసన్స్ టు వాట్ ఐ టీచ్ అంటే నేను ఏదైతే టీచ్ చేస్తున్నానో అతను వింటా ఉన్నాడు. వాట్ ఐ టీచ్, వాట్ ఐ టీచ్, నేను ఏదైతే టీచ్ చేస్తున్నానో అది అతను వింటున్నాడు అనమాట. సో వాట్ డస్ హీ టీచ్, వాట్ డస్ హీ లిసన్ టు అంటే ఈ టు తర్వాత ఇది ఒక ప్రిపోజిషన్ అనమాట, దీన్ని తర్వాత ప్లే చేయబడుతుంది ఇది. సో దీన్ని ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ అంటాం. ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్ అండి, ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ అని అంటాం అన్నమాట. ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ అంటాం కాబట్టి ఇది కూడా కొంచెం డిఫరెంట్ లెవెల్లో మీకు ఉంటుంది. సో ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్.
నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తామంటే కాంప్లిమెంట్ టు ద ఇంట్రాన్సిటివ్ వర్బ్. కాంప్లిమెంట్ టు ద ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్కి కాంప్లిమెంట్ మాత్రమే ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉండవు. కాంప్లిమెంట్ టు ద ఇంట్రాన్సిటివ్ వర్బ్ అన్నమాట. సో ఈ కాంప్లిమెంట్ టు ద ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఏంటండి అంటే ఖచ్చితంగా మనకి కొన్ని తెలియాలి. లింకింగ్ వర్బ్స్ లైక్ ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వజ్ కానీ, వర్ కానీ వీటిని లింకింగ్ వర్బ్స్ అంటామండి. లుక్స్ కానీ, ఓకే, సీమ్స్ కానీ, పియర్ కానీ లేదా పియోస్ కానీ, సో ఈ వర్బ్ని లింకింగ్ వర్బ్ అంటామండి. సో ఈ వర్బ్స్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ని తీసుకోవు. మరి ఏం తీసుకుంటాయి అంటే కాంప్లిమెంట్స్ అంటామండి. ఈ వర్డ్ తర్వాత ఏ వర్డ్ ఉన్నా దాన్ని కాంప్లిమెంట్ అని అంటాం. ఎందుకంటే దానికి పాసివ్ వాయిస్ కూడా ఉండదు. ఆబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా పాసివ్ వాయిస్ ఉంటుంది, కానీ కాంప్లిమెంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ పాసివ్ వాయిస్ ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఏ బాయ్ అన్నాం అనుకోండి, అతను ఒక బాలుడు అన్నాం అనుకోండి, ఈ బాయ్ని మనం ఆబ్జెక్ట్ ప్లేస్లో తీసుకురాలేం, ఎందుకంటే ఇక్కడ ఇది ట్రాన్సిటివ్ వర్బ్ కాదు, ఇంట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్స్ని మాత్రమే పాసివ్ వాయిస్లోకి మార్చవచ్చు అన్నమాట. ఇంట్రాన్సిటివ్ వర్బ్కి పాసివ్ వాయిస్ అవకాశం ఉండదండి. కాబట్టి హీఈస్ ఏ బాయ్ అనేది ఈజ్, యామ్, ఆరు ఇవన్నీ కూడా నాన్ ఫైనైట్ వర్బ్స్ కాబట్టి తర్వాత వచ్చేదాన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఇంట్రాన్సిటివ్ వర్బ్ కాబట్టి ఇది నాన్ ఫైనైట్ వర్బే, కానీ ఇంట్రాన్సిటివ్ వర్బ్ కాబట్టి దాని తర్వాత వచ్చేదాన్ని ఆబ్జెక్ట్ అనకూడదు, కాంప్లిమెంట్ అనాలి. ఏమనాలంటే కాంప్లిమెంట్ అని పిలవాలి.